अपतापसवरस्सहि काशीं नीपकाननपरीत समीपाम् आपगा నికటహాటకచంచద్యూపపంక్తి సముదంచిత శోభాం. శంకరాచార్యుల వారు ఉన్న సమయంలో కాశీ ఎలా ఉందో చెప్తున్నారు. కాశీ నగరము ఎంతో పవిత్రమైన దివ్య గంగాజలముతో శుద్ధముగా పాల నీళ్ల వలె తెల్లగా ఉన్నది గంగా నది. అంత స్వచ్ఛముగా ఉన్నాయి నీళ్లు. అది ఆ దగ్గరకి వెళ్తుండగానే ఆ తుంపర్లు పడుతూ ఎంతో మంది ఆనంద పారవశాన్ని పొందుతూ ఉన్నారు. ఆ నది చుట్టూ కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి, యజ్ఞశాలలు ఉన్నాయి కాశీలో. ఇప్పుడు మనకి కనపడతాయో లేదో నాకు అనుమానమే. అవి ఎలా ఉన్నాయంటే బంగారు యాగ స్తంభములతో ధగధగా మెరుస్తూ ఉన్నాయి అన్నారు. అంటే కాశీ ఎంత శోభిల్లిందో చూడండి శంకరాచార్యుల వారి తర్వాతి కాలంలో దాడులకి లోనయ్యి ఇలాగా దుస్థితి రావచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ పునర్వైభవం వస్తోంది. కానీ శంకరులు ఉన్న సమయానికి, విద్యారణ్యుల వారు వర్ణించే సమయానికి అలా ఉన్నది కాశీ. బంగారు స్తంభములతో మెరిసిపోతూ పుణ్యక్షేత్రంతో సర్వసిద్ధ పురుషులతో జ్ఞానాన్ని ఆర్జించడమే ముఖ్య ఉద్దేశంతో ఉన్న ఎంతో మంది సత్పురుషులు, మహర్షులు అందరూ కూడా అక్కడ, పండితులు వారందరూ అక్కడ వస్తున్నారు. కాశీ పండితులు అంటే చాలా గొప్పవాళ్ళు, సర్వ విద్యలు కూడా నేర్చుకున్న వాళ్ళు. ఆ కాశీ అంటే కాశీలో విద్య అంతగా శోభిల్లుతూ ఉన్నది. విద్యాక్షేత్రము ఏది అంటే కాశీ అని చెప్పవచ్చు. జన్మ జన్మల మాలిన్యము, అజ్ఞానము కూడా కాశీ క్షేత్రము యొక్క దర్శనముతో, నివాసముతో, గంగా స్నానముతో, విశాలాక్షి విశ్వేశ్వరుల యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా ఆ అజ్ఞానము వీడుతుంది అని చెప్తున్నారు. సందదర్శ సభగీరథ తప్తా మందతి వ్రతపంస ఫలభూతాం యోగిరాడ్ శితతీర నికుంజాం భోగి భూషణ జటా తటభూషాం. ఇక్కడ మొట్టమొదట శంకరాచార్యుల వారు కాశీ క్షేత్రానికి వెళ్ళగా ఆ అమ్మవారు గంగా స్వరూపముగా అక్కడ ఉన్నారు కాబట్టి ఆ భాగీరథి నదిలో వారు చక్కగా స్నానాన్ని ఆచరించి సర్వ మలినములు పోవాలి, అవిద్య పోవాలి అన్న భావనతోనే చేశారు. అంటే వారికి అవిద్య ఉందా అంటే అలా అని కాదు. సోహంభావైన పూజ అయితే ఎప్పుడు కూడా వారు అభిన్న రూపులుగానే అన్ని దర్శనమిస్తున్నారు. కానీ కర్మ అన్నది శరీరముతో చేస్తున్నారు, మనసా వాచా కర్మ చేస్తారు కాబట్టి ఆ సంకల్పము అలా ఉండాలి అని మనకి మార్గదర్శనాన్ని చేస్తున్నారు శంకరులు. విష్ణుపాదనఖరాజ్జననాద్వా శంభుమౌళి శశి సంగమనాద్వా యాహిమాదృశిఖిరాత్ పతనాద్వా స్ఫాటికోపమజలా ప్రతిభాతి. తెల్లగా ఉన్నది ఆ గంగా నది, స్వచ్ఛముగా శుద్ధముగా ఉన్నది. ఎందుకు అంటే కారణాలు చెప్తున్నారు. విష్ణుపాదం నుండి వచ్చింది కదా, అందుకని ఆ పవిత్రత ఉన్నది. శంకరుడు తన జటాజూటంలో పట్టుకుని ఉన్నాడు. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆ తెలుపు రంగు కూడా ఇంకా శుద్ధత్వాన్ని పెంచింది. అలాగే తర్వాతి కాలంలో అక్కడ నుంచి వచ్చి హిమాలయాల నుండి జాలువారుతూ ఉన్నది ఆ గంగా నది. అందుకని ఆ తెలుపు రంగు, చల్లదనము, పవిత్రత, శుద్ధత్వము, పుణ్య విశేషముగా ఆ గంగా నదిలో సహజముగా ఉన్నది అని చెప్తున్నారు. గాయతీవ కలషట్పదనాదైర్నృత్యతీవ పవనోచ్చలితాబ్జైః ముంచతీవ హసితం సితఫేనై శ్లిష్యతీవ చపలోర్మికరైర్యా. ఆ తుమ్మదలు అవన్నీ కూడా ఝంకారము చేసుకుంటూ చక్కగా అలా తిరుగుతూ ఉన్నాయి. అవి కూడా నాట్యము చేస్తున్నాయా, ఆ గంగా నది యొక్క అమృతాన్ని అవి స్వీకరిస్తున్నాయా అని ఆ తెల్లటి కిరణములు అవన్నీ వస్తుంటే కూడా ఆ శుద్ధ అలలను చూస్తూ అవి అమృతములేనేమో అని అనుకుని వాటిల్లో కూడా అమృతాన్ని తీసుకోవడానికి వస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి ఆ గంగా నది అని. శ్యామలా క్వచిదపాంగమయూఖైశ్చిత్రిత క్వచన భూషణ భాభిః పాటలా కుచతటీ గలితైర్యా కుంకుమైః క్వచన దివ్యవధూనాం. గంగా నది ఎలా ఉంది అంటే చక్కగా అలలతో అల్లారుతూ ఉంది. అక్కడ చక్కగా ఈ శ్యామల వర్ణము అక్కడక్కడ కనపడుతూ ఉన్నది. అంటే కొంచెం కృష్ణవర్ణము అంటే నల్లగా అక్కడక్కడ కనపడుతూ ఉంది. ఎందుకు అలా కనపడుతుంది అంటే వాటికి ఒక చెప్తున్నారు. ఏమిటి అంటే దివ్యకాంతులైన స్త్రీలు వారందరూ కూడా అక్కడ స్నానం చేయడానికి వస్తూ ఉన్నారు. వారు కూడా అక్కడంతా చూస్తూ ఉండగా వారి యొక్క శ్యామల వర్ణము గంగలో కనపడుతున్నది అని.
అంటే ఆ తెల్లటి గంగలో మనుషులు అలా ఉన్నారు, దివ్యకాంతలు ఉండగా వారి యొక్క శ్యామలావరణం అంటే నలుపని కాదు, ఇక్కడ ఒక రకమైన పచ్చ, ఒక రకమైన నీలకాంతులతో ఉండడం శ్యామలావరణము అంటారు. అలాంటి వర్ణములు ఒక చోట కనబడుతున్నాయి. ఇంకో చోట ఎలా ఉన్నాయి అంటే తెల్లటి కుంకుమలు ఏమైనా ఉన్నాయా అన్నట్టు వివిధ వర్ణములతో ఉన్నది అని చెప్పడం అన్నమాట అక్కడ ఉద్దేశం. అలాగే గంగా నదిలో కూడా ఒక్కొక్క చోట తెల్లగా ఉన్నది. ఇలాంటి దృశ్యములన్నీ చూస్తూ సర్వవర్ణములు కలిగిన ఆ గంగా నదిని సేవిస్తూ ఉన్నారు శంకర యతీంద్రులు. సోవగాహ్య సలిలం సుర సింధోరుత్తరార శితకంఠ జటాభ్య జాహ్నవీ సలిల వేగ హృతస్తద్యోగ పుణ్య పరిపూర్ణ ఇవేందు. శంకరుడు యొక్క జటాజూటము నుంచి వచ్చిన ఆ గంగ, ఆ నది ఉవ్విళ్ళూరుతుంటే జటాజూటంలో కూడా అలలు పెద్ద పెద్దగా వస్తూ ఉంటే చంద్రుడు అనుకున్నట్ట, నాకు ఎప్పటి నుంచో కొన్ని మచ్చలు ఉన్నాయి, కళంకం ఉంది నా చరిత్రలో కానీ నా శరీరం మీద కానీ, చక్కగా అంత పవిత్రమైన గంగా నది పక్కనే ఉన్నది అని చెప్పి ఒకసారి ఆ చంద్రబింబం వెళ్ళి ఆ గంగా నదిలో, ఆ జటాజూటంలో వెళ్ళి గంగా నదిలో ముందుకి వచ్చేసేసరికి ఆ నల్లమచ్చపోయి ఇంకా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రుడు. అలాంటి యొక్క తీర్థాన్ని భావన చేస్తూ అలాగా ఇలాంటి పవిత్రతను ఇస్తుంది గంగా నది అని చెప్పి అందరూ కూడా ఆ గంగా నదిలో ఖచ్చితంగా స్నానము చేసి పుణ్యాత్ములు అవ్వవలసినది, పాపములు తొలగించవలసినది అని అలాగే శంకర యతీంద్రులు కూడా ఆ భావన చేస్తూ గంగా స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారు. స్వర్ణదీ జల కణాహిత శోభా మూర్తిరస్య సుతరాం విలలాస చంద్రపాద గలదంబు కణాంక పుత్రికా శశికళా రచితేవా. చంద్రకిరణములు సోకినప్పుడు చంద్రకాంత శిలలు అని ఉంటాయి. అంటే ఒక రకమైన మూన్ స్టోన్స్ లాంటివి, ఇప్పుడు దొరికేవి కాదు, ఒక రకమైనవి చంద్రకాంత శిలలు. ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క కాంతి పడగా అవి ఎంత గొప్పగా ఉంటాయి అంటే వాటిలో చంద్రుడి నుండి వచ్చిన అమృత బిందువులు కారుతూ ఉంటాయిట. అలాగే ఈ శంకర యతీంద్రులు కూడా చక్కగా స్నానము చేసి లేవగా తెల్లటి శరీరము, స్వచ్ఛంగా శుద్ధముగా ఉన్న శరీరం నుండి ఆ నీటి బిందువులు ఉంటాయి కదా, అమృతముతో తడిసిపోయి ఉన్నారా శంకరులు అన్నట్లు వారి యొక్క దివ్య దర్శనమును చెప్తున్నారు. ఈ సర్గకి ఆఖరిదే. విశ్వేశశ్చరణ యుగం ప్రణమ్య భక్త్యా హర్యాద్యైస్త్రిదశవరైః సమర్చితస్య సోనైషీత్త ప్రియతమనా జగత్ పవిత్రే క్షేత్రే సా విహ సమయం కిం కియంతమార్యః అని ఆ మహాపవిత్రమైన ఆ కాశీ క్షేత్రంలో దివ్య జ్యోతిర్లింగం ఉన్నది. విశ్వేశ్వరుడు ఉన్నాడు, జగన్మాత విశాలాక్షిదేవి కూడా అక్కడే విరాజిల్లుతూ ఉన్నారు. వారిని స్వయముగా బ్రహ్మ విష్ణువులే పూజ చేస్తూ ఉంటారు నిరంతరము. అలాంటి యొక్క జ్యోతిర్లింగమును, అమ్మవారి యొక్క దివ్య దర్శనమును పొందిన శంకరాచార్యులు వారు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొంది ఉన్నారు. వివిధ స్తోత్రములను ఆ పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి శంకరాచార్యులు వారు అక్కడ చేసి ఉన్నారు అని చెప్తూ, ఇది శ్రీ మాధవీయే తత్ సుఖాశ్రమ నివాసగః సంక్షేప శంకర జయే సర్గోయం పంచమో భవత్ అని ఇక్కడితో ఇంకొక సర్గ కూడా మనం పూర్తి చేసుకోగలిగాం కేవలం జగద్గురుల యొక్క అనుగ్రహంతో అని చెప్పి